హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకొని ముందుకు కొనసాగాలనుకుంటున్నారా? మీలో దాగి ఉన్న అపరిమిత శక్తిని వెలికి తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు మనము కాంట్ హర్ట్ మీ అనే అద్భుతమైన పుస్తక సమ్మరిని తెలుసుకోబోతున్నాం. దీన్ని రచించిన డేవిడ్ గాగిన్స్ ప్రపంచంలో అత్యంత కఠినమైన మానవుల్లో ఒకరు. మాజీ నేవీ సీల్, మంత్రముగ్ధం చేసే స్పీకర్ మరియు రికార్డుల మినియాక్స్. ఈ పుస్తకం మనిషి మానసిక ధైర్యం, పట్టుదల, క్రమశిక్షణ ఇంకా కష్టాలను ఎలా ఓడించాలో నేర్పించే స్ఫూర్తిదాయకమైన కథ. మొదటి అధ్యాయం. ఐ షుడ్ హ్యావ్ బీన్ ఎ స్టాటిస్టిక్. నేను ఒక గణాంకంగా మిగిలిపోవాలి, కానీ అలా కాలేదు. ఈ అధ్యాయం డేవిడ్ గాగిన్స్ బాల్యం, అతను ఎదుర్కొన్న హింస, భయం, మానసిక కృంగుబాటు గురించి వివరిస్తుంది. అతని జీవితాన్ని చూసి వారెవరైనా ఈ బాలుడు ఎదగలేడు, జీవితం ఏదీ సాధించలేడు అని భావించేవారు. కానీ అతని నిశ్చయబద్ధత, ధైర్యం మరియు మానసిక బలం అతన్ని పూర్తిగా మార్చేశాయి. డేవిడ్ గాగిన్స్ చిన్నతనం ఒక నరకం. డేవిడ్ 1975లో న్యూయార్క్లోని జన్మించాడు. తన చిన్నతనం ఎంతో బాధతో, భయంతో, అన్యాయంతో నిండిపోయింది. అతని తండ్రి ట్రార్నేస్ గార్నేస్ ఒక డిస్కో క్లబ్ యజమాని. బయటకు చూడటానికి ధనికుడులా కనిపించినా ఇంట్లో మాత్రం అతను ఒక క్రూర మానవుడు. తండ్రి హింస. డేవిడ్ తండ్రి తన తల్లిని జాకిన్స్ గాగిన్స్ తన్నుతూనే ఉండేవాడు. చిన్న డేవిడ్ కు కూడా అతిగా శ్రమ పెట్టించేవాడు. అతను 8 ఏళ్ల వయసులోనే రాత్రి 12 గంటల వరకు క్లబ్ లో పనిచేసేవాడు. డేవిడ్ తండ్రి చాలా కఠినంగా, భయంకరంగా ఉండేవాడు. అతని బూట్ల శబ్దం వింటేనే గుండె గుబూలమనేది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సాధారణ పిల్లవాడు జీవితం ఎలా ఉండేది? అతని మనసులో ఎప్పుడూ భయం, ఆవేశం మరియు తాను తక్కువగా ఉన్న భావనను ఉండేది. చదువులో వెనకబడి జీవితం గాడి పట్టిన అనుభవం. గాగిన్స్ చిన్నప్పుడు చదువులో వెనకబడ్డాడు. అతని స్కూల్లో రంగు వేరుల వారిని అణచివేసే ధోరణి ఉండేది. అతని మెదడు ఎప్పుడూ భయంతో నిండిపోయేది. అందుకే అతను బాగా కాన్సంట్రేట్ చేయలేకపోయాడు. తను ఆత్మవిశ్వాసం లేని, బలహీనమైన బాలుడిగా మారిపోయాడు. తన చిన్నతనం గురించి చెప్పేటప్పుడు గాగిన్స్ అన్నాడు, నేను ఒక గణాంకంగా మిగిలిపోవాల్సిన వాడిని. ఈ ప్రపంచంలో ఎందరో ఇలాంటి హింసలను ఎదుర్కొని పూర్తిగా చిలికిపోయిపోతారు, కానీ నేను మాత్రం ఆ గణాంకనంలో మిగిలిపోలేదు. ఈ హింస, బాధ ఆయన్ను బలహీనుణ్ణి చేయలేకపోయింది. బదులుగా అది ఒక అద్భుతమైన మార్పుని తీసుకొచ్చింది. తల్లితో కలిసి పారిపోవడం, కొత్త జీవితం. ఒక రోజు గాగిన్స్ తల్లికి ఈ హింస తట్టుకోవడం అసాధ్యమైపోయింది. ఆమె ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. తండ్రి నుండి పారిపోవాలి. తల్లితో కలిసి గాగిన్స్ ఇండియానా రాష్ట్రంలో బ్రాజిల్ నగరానికి వెళ్ళాడు. అక్కడ కొత్త జీవితం ప్రారంభమైంది. కానీ అతని మనసులో పాత జ్ఞాపకాలు వెంటాడుతూ ఉండేవి. ఇక్కడ గాగిన్స్ కొత్త సమస్యను ఎదుర్కొన్నాడు. నిజమైన ప్రపంచం ముందుకు వచ్చింది, కానీ అతను ఇంకా భయంలోనే జీవించాడు. మనకు ఈ అధ్యాయం ఇచ్చే ముఖ్యమైన పాఠం. ఒకటవది, మీ గతం ఎంత భయంకరమైనదైనా అది మీ భవిష్యత్తును నిర్ణయించదు. రెండవది, బాధను తట్టుకోవడం ఒక కళ. దాన్ని నేర్చుకుంటే మీ అసాధారణ వ్యక్తులుగా మారగలరు. మూడవది, జీవితంలో మీరు ఎదుర్కొనే ప్రతి అనుభవం మీలోని అసలు బలాన్ని బయటపెట్టే అవకాశం. డేవిడ్ గాగిన్స్ తన బాల్యంలో అతను బలహీనమైన, భయంతో నిండిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ అతను అత్యంత కఠినమైన మానవుడిగా ఎలా మారగలిగాడు? తన భయాలను, నిస్పృహలను ఓడించి అతను తనను తానుగా ఎలా మార్చుకున్నాడు? దానికి జవాబు తెలుసుకోవాలంటే కాంట్ హర్ట్ మీ 2వ అధ్యాయం సమ్మరీని వినాల్సిందే. 2వ అధ్యాయం, ట్రూత్ హర్ట్స్. నిజం గాయపరుస్తుంది. ముందు అధ్యాయంలో డేవిడ్ గాగిన్స్ చిన్నతనం, అతను ఎదుర్కొన్న హింస, భయం మరియు తల్లితో కలిసి తన తండ్రి నుండి పారిపోవడం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయంలో తన కొత్త జీవితంలో అతను ఎలా బలహీనతను ఎదుర్కొన్నాడో, తన అసలు నిజాన్ని ఎలా అంగీకరించాడో తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయం మనకు నిజాన్ని అంగీకరించడమే నిజమైన మార్పుకు తొలిమెట్టు అని బోధిస్తుంది. మనకు నచ్చినప్పటికీ మన నిజమైన సమస్యలను అంగీకరించకపోతే జీవితంలో అసలు ముందుకు వెళ్ళలేం. గాగిన్స్ జీవితం మారిందా, లేక అదే పరిస్థితి? తండ్రి నుండి తప్పించుకున్న తర్వాత డేవిడ్ తన తల్లితో కలిసి ఇండియానాలో బ్రాజిల్ అనే చిన్న పట్టణానికి వెళ్ళాడు. కొత్త జీవితం ప్రారంభమైంది. కానీ గతాన్ని మరచిపోవడం అంత సులభం కాదు. క్రియాశీలమైన సమస్యలు. ఒకటవది, తనపై తక్కువ నమ్మకం. రెండవది, స్కూల్లో వెనుకబడటం. మూడవది, ఇతరుల దృష్టిలో నివ్వెరపోయే అజ్ఞానిగా మారడం.
నాలుగవది తను బలహీనుడననే భావన అతడికి వెంటాడటం. ఇవన్నీ కలిపి అతన్ని నైజంగా బ్రతకనీయకుండా చేశాయి. తను ఎదుర్కొన్న తన మైండ్ ఇంకా భయంతోనే జీవించేది. నిజాన్ని ఎదుర్కోవడం. అకౌంటబిలిటీ మిర్రర్. ఒక రోజు డావిడ్ తనను తాను పూర్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదే రోజు అకౌంటబిలిటీ మిర్రర్ సృష్టించుకున్న రోజు. అకౌంటబిలిటీ మిర్రర్ ఎలా పనిచేస్తుంది? 1. సత్యాన్ని చెప్పుకునే ధైర్యం కలిగి ఉండాలి. గాగిన్స్ తన జీవితం గురించి అబద్ధాలు చెప్పడం ఆపేశాడు. తన బలహీనతలను అంగీకరించాడు. నేను బలహీనుణ్ణి, నేను చదవడం రాదు, నేను ఓడిపోయిన వాడిని. రెండవది ప్రతిరోజు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని మాట్లాడుకోవాలి. నా బరువు ఎక్కువ, నేను చాలా మందిని తప్పుపట్టి తప్పించుకుంటున్నాను, నాకు గట్టి శరీరం కావాలి, నేను నిజంగా గొప్పవాడిగా మారాలి. మూడవది ప్రతిరోజు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోవాలి. రోజు కనీసం 10 పేజీలు చదవాలి. ప్రతిరోజు పరుగు తీసి కండరాలను బలోపేతం చెయ్యాలి. చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ అకౌంటబిలిటీ మిర్రర్ ద్వారా గాగిన్స్ తన బలహీనతను నిజంగా అంగీకరించి వాటిని మార్చుకోవడం ప్రారంభించాడు. ఓడిపోయిన వ్యక్తి నుంచి వీరుడి వరకు. చదువుల బలహీనత. డావిడ్ చదువులు వెనుకబడి ఉండేవాడు. తను తన 12వ గ్రేడ్ పరీక్షలు కూడా కష్టంగా క్లియర్ చేశాడు. తన బలహీనత తెలుసుకున్నాక దాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ప్రతిరోజు ఒక కొత్త పదాన్ని నేర్చుకోవడం ప్రారంభించాడు. బరువు తగ్గడం. 110 కిలోల బరువు ఉన్న డావిడ్ మిలిటరీలో చేరేందుకు 50 కిలోలు తగ్గించుకోవాల్సి వచ్చింది. రోజుకి 10 గంటల వ్యాయామం, పరుగు, కఠినమైన ఆహార నియమాలు పాటించాడు. 100 రోజుల కిందటే చేతకాదనుకున్న పని ఇప్పుడు సాధ్యమైంది. మానసిక బలం. అకౌంటబిలిటీ మిర్రర్ ద్వారా తన మైండ్ని మానసికంగా కఠినంగా మార్చుకున్నాడు. దేవుడు నీ జీవితాన్ని మార్చడం లేదు, నువ్వే మార్చాలి అన్న నమ్మకం పెంచుకున్నాడు. గాగిన్స్ మనకు నేర్పిన పాఠం. 1. నిజాన్ని అంగీకరించకుండా మార్పు సాధ్యం కాదు. రెండవది తప్పులను అంగీకరించాలి, నిందించకుండా పరిష్కారం వెతకాలి. మూడవది నిజమైన బాధ్యత తీసుకుంటేనే మన జీవితాన్ని మార్చుకోగలం. గాగిన్స్ తన జీవితాన్ని మార్చుకోవడానికి అకౌంటబిలిటీ మిర్రర్ అనే గొప్ప మార్గాన్ని అనుసరించాడు. మీరు మీ జీవితంలో ఒక నెగటివ్ అలవాటును మార్చుకోవాలనుకుంటే మీరు అకౌంటబిలిటీ మిర్రర్ ద్వారా ఏమైనా ప్రయత్నించారా? ఈ మిర్రర్ మీ జీవితాన్ని మార్చగలదు. తదుపరి అధ్యాయంలో గాగిన్స్ తన జీవితాన్ని మరింత ప్రబలంగా ఎలా మార్చుకున్నాడో చూడబోతున్నాం. 3వ అధ్యాయం ద ఇంపాసిబుల్ టాస్క్. అసాధ్యమైన లక్ష్యం. ఇప్పటి వరకు మనం డావిడ్ గాగిన్స్ చిన్నతనం, అకౌంటబిలిటీ మిర్రర్ ద్వారా తన జీవితం ఎలా మారిందో చూసాం. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. 3వ అధ్యాయంలో అతను నిజమైన అసాధ్యమైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడో తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో ప్రధానంగా నేవీ సీల్ ఎంట్రన్స్ కోసం అతను ఎలా సిద్ధమైనాడు, ఎక్కువ బరువుతో ఉన్న అతను 100 రోజుల్లో 50 కిలోలు ఎలా తగ్గాడు, శరీరంతో పాటు మానసికంగా ఎలా మారాడు, ఈ కథలో తనలోని అసలు శక్తిని ఎలా బయటకు తెచ్చుకున్నాడు అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నేవీ సీల్స్ అసాధ్యమైన లక్ష్యం. డావిడ్ గాగిన్స్ తన జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. అతను నేవీ సీల్ అవ్వాలని. కానీ ఇక్కడ 2 పెద్ద సమస్యలున్నాయి. ఒకటవది అతని బరువు. సీల్స్లో చేరేందుకు గరిష్టంగా 86 కేజీలు ఉండాలి. కానీ అతని బరువు 110 కేజీలు. అంటే అతను 100 రోజుల్లో 50 కిలోలు తగ్గించాలి. ఇది అసాధ్యంగా అనిపించేది. రెండవది అతని బలహీనమైన మైండ్. గాగిన్స్ ఇప్పటికి తన మీద నమ్మకం లేకుండా జీవిస్తున్నాడు. అతను ఇప్పటి వరకు చిన్న లక్ష్యాలను మాత్రమే పూర్తి చేశాడు. కానీ ఇది అతనికి అత్యంత పెద్ద పరీక్ష. అసాధ్యమైన పనిని ఎలా సాధించాడు? బరువు తగ్గడానికి అతను ఫాలో అయిన కఠినమైన నియమాలు. 1. కఠినమైన డైట్, 0 షుగర్, 0 ఫ్యాట్, హై ప్రోటీన్. రెండవది రోజుకి 10 నుంచి 12 గంటల వ్యాయామం. మూడవది ప్రతిరోజు 10+ మైళ్ళ పరుగు. నాలుగవది సమయం లేని రోజుల్లో 3 AM లేచి వర్కౌట్ చేయడం. మానసికంగా బలపడడానికి తీసుకున్న స్టెప్స్. ప్రతిరోజు నా బరువు తక్కువ చేయగలనని నమ్మాలి అని అతనుకు తాను చెప్పుకోవడం. అకౌంటబిలిటీ మిర్రర్ ముందు నేను ఒక సీల్ అవుతానని ప్రతిరోజు నమ్మి చెప్పుకోవడం. భయం వచ్చినప్పుడల్లా దాన్ని ఎదుర్కోవడం. ఈ కఠినమైన క్రమశిక్షణ ద్వారా 100 రోజుల్లోనే అతను 50 కిలోలు తగ్గి నేవీ సీల్స్ ట్రైనింగ్ కి అర్హత సాధించాడు. హెల్ వీక్. మానవ శరీరాన్ని మించిన పరీక్ష. నేవీ సీల్స్ ట్రైనింగ్ లో అత్యంత కఠినమైన స్టేజ్ హెల్ వీక్ అని పిలుస్తారు. హెల్ వీక్ మానవ శరీరాన్ని మించిన పరీక్ష. హెల్ వీక్ అంటే ఏంటి? 6 రోజుల పాటు నిద్ర లేకుండా శారీరక మానసిక కసరత్తులు, తీవ్రమైన వ్యాయామాలు, మంచినీటిలో గంటల తరబడి ఉండటం, తీవ్ర ఒత్తిడిలో నడవడం, తీవ్ర ఒత్తిడి లోనవ్వడం. 75% మంది
క్యాండిడేట్స్ ఈ ట్రైనింగ్ మధ్యలోనే వెళ్ళిపోతుంటారు. గాగిన్స్ హెల్ వీక్లో ఎదుర్కొన్న ప్రధాన సవాళ్లు: తీవ్రమైన అలసట, నిద్రలేమి, గాయాలు, అతని కాళ్ళు పుల్లులుగా ఉబ్బిపోయాయి. మిగిలిన వారితో పోలిస్తే అతను ఎంతో వెనుకబడి ఉండటం. అతను ఎలా గట్టెక్కాడు? మన శరీరం భయపడడానికి మన మెదడు బలంగా ఉంటే మనం ఏదైనా చేయగలం. అకౌంటబిలిటీ మిర్రర్లో చూసుకుంటూ ఈ కష్టం నన్ను ఓడించలేదు అని నమ్మడం. ప్రతి క్షణం మరో 5 నిమిషాలు మాత్రమే బ్రతికే ప్రయత్నం చేయడం. ఒక్కసారి ముందుకు సాగు. ఈ విధంగా గాగిన్స్ హెల్ వీక్ను ముగించి సీల్స్ అవ్వడానికి అర్హత పొందాడు. మనకు ఈ అధ్యాయం ఇచ్చే పాఠం: 1. శరీర పరిమితుల కన్నా మన మైండ్ బలంగా ఉంటే అసాధ్యాన్ని కూడా సాధించగలం. 2. మనకు పెద్ద లక్ష్యం ఉంటే దాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించి పూర్తి చేయాలి. 3. మన శక్తి సామర్థ్యాన్ని మనమే తెలుసుకోవాలి, ఇతరుల అభిప్రాయాలను నమ్మకూడదు. గాగిన్స్ హెల్ వీక్ను పూర్తి చేసి నేవీ సీల్గా మారాడు. కానీ ఇదే అతని కథ చివరి భాగం కాదు. తదుపరి అధ్యాయంలో గాగిన్స్ తన జీవితంలో మరో పెద్ద సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడో చూడబోతాం. మీరు ఊహించలేని విపత్తు అతన్ని ఎలా పరీక్షించింది? మీరు ఎప్పుడైనా ఇది అసాధ్యం అనుకుని ఓడిపోయారా? అసాధ్యాన్ని సాధించడానికి మీరు మొదటి స్టెప్ ఏమిటి? కామెంట్ చేయండి. అధ్యాయం 4: టేకింగ్ సోల్స్. ప్రతిస్పర్ధుల మనసులను గెలవడం. అప్పటి వరకు మనం డేవిడ్ గాగిన్స్ నేవీ సీల్స్ అవ్వడానికి అనుసరించిన కఠినమైన మార్గం అకౌంటబిలిటీ మిర్రర్ హెల్ వీక్ గురించి తెలుసుకున్నాం. కానీ గెలుపు అనేది కేవలం ఫిజికల్ స్ట్రాంగ్ తోనే సాధ్యపడదు. మానసిక స్థిరత్వం కూడా కీలకం. 4వ అధ్యాయం మనకు టేకింగ్ సోల్స్ అనే మైండ్ గేమ్ ను గురించి చెబుతుంది. ఈ స్ట్రాటజీస్ ద్వారా మనం ప్రతిస్పర్ధలను ఎలా ఓడించవచ్చు, ప్రతికూల పరిస్థితుల్ని ఎలా అవసరంగా మార్చుకోవచ్చు, మన భయాన్ని, నలుగురి అభిప్రాయాలను గెలిచేందుకు మన మెదడును ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఈ అధ్యాయాన్ని చదివిన తర్వాత మీరు జీవితాన్ని ఒక పోరాటంగా చూస్తారు, కానీ ఇప్పుడు మీరు గెలిచే యోధుల్లా ముందుకు సాగుతారు. టేకింగ్ సోల్స్. గాగిన్స్ అనుభవం. నేవీ సీల్ ట్రైనింగ్ లో గాగిన్స్ ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన దశ పూల్ కాంపిటెన్సీ టెస్ట్. ఈ పరీక్షలో నీటిలో ఒంటరిగా 20 నిమిషాలు ఉండాలి, ఊపిరి అదుపులో ఉంచాలి, శరీరాన్ని నిశ్చలంగా ఉండాలి. ఈ సమయంలో ట్రైనర్స్ మిమ్మల్ని మానసికంగా చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తారు. పరీక్ష ప్రారంభమైంది. గాగిన్స్ నీటిలో ఉన్నాడు. ట్రైనర్లు మళ్ళీ అతనిపై ఒత్తిడి పెంచుతున్నారు. అతని శరీరం అలసిపోయింది, ఊపిరి బిగుసుకుపోతుంది. ఇప్పుడు అతనికి ఒక ఎంపిక ఉంది: గురువారం చేసి ఓడిపోవాలి, వీరత్వాన్ని ప్రసాదించి ట్రైనర్లను గెలవాలి. ఇక్కడ టేకింగ్ సోల్ వ్యూహం పనిచేసింది. అతను భయపడలేదు, కష్టాన్ని ఆనందంగా స్వీకరించాడు. ట్రైనర్స్ అతన్ని వేధించినప్పుడు అతను నవ్వాడు. అతను తన భయాన్ని తానే అధిగమించాడు. దాంతో పాటు ట్రైనర్లు కూడా ఆశ్చర్యపరిచాడు. ఫలితం: ట్రైనర్లు అంగస్థాపకులుగా గురయ్యారు. గాగిన్స్ నీటిలో తేలుతూ వారిని నిలువెల్లుగా గెలిచాడు. టేకింగ్ సోల్స్ అంటే ఓడిపోతున్నామనుకున్నప్పుడు కూడా ప్రత్యర్థికి మన బలాన్ని చూపించడం. టేకింగ్ సోల్స్ నియమాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? 1. పోటీ ఎప్పుడు బలమైన వారితోనే కాదు, మన లోపల ఉన్న భయాలతో కూడా ఉంటుంది. 2. ప్రతికూల పరిస్థితుల్లో భయపడితే ప్రత్యర్థి గెలుస్తాడు, భయాన్ని అధిగమిస్తే మనమే విజయవంతమవుతాం. 3. నిరాశ చెందితే వ్యక్తులను మోటివేషన్ చేయాలని ప్రయత్నించకుండా మన విజయాన్ని చూసి వాళ్ళు నేర్చుకునేలా చేయాలి. మీరు కూడా టేకింగ్ సోల్స్ వ్యూహాన్ని మీ జీవితంలో ఉపయోగించుకోవచ్చు. మీరు ఎప్పుడైనా మీ ప్రతికూల పరిస్థితులను అవకాశంగా మార్చారా? ఎవరైనా నిన్ను అణగదొక్కడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? మీ జీవితంలో మిమ్మల్ని అణచివేయాలని ప్రయత్నించిన వ్యక్తిని మీరు టేకింగ్ సోల్స్ వ్యూహంలో ఎలా ఓడించగలరు? మీరు ఈ వ్యూహంలో ఉపయోగించాల్సిన ఏదైనా ప్రత్యేకమైన సందర్భం ఉందా? కామెంట్ చేయండి. తదుపరి అధ్యాయంలో 40% నియమం ద్వారా మన అసలు సామర్థ్యాన్ని ఎలా బయటకు తీసుకోవాలో తెలుసుకుందాం. మీరు ఇప్పటికే మీ అసలైన శక్తిని కేవలం 40% మాత్రమే ఉపయోగిస్తున్నారని మీకు తెలుసా? ఇంకా 60% శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ అధ్యాయాన్ని వినాలి. 5వ అధ్యాయం: ద 40% రూల్. 40% నియమం. మానవ సామర్థ్యానికి హద్దులే లేవా? ఇప్పటి వరకు మనం డేవిడ్ గాగిన్స్ నేవీ సీల్గా మారిన ప్రయాణం గురించి చూసాం. అతను తన జీవితం మార్పుకు అకౌంటబిలిటీ మిర్రర్, డిసిప్లిన్, హెల్ వీక్ వంటి పద్ధతులను ఉపయోగించాడు. కానీ ఇది కేవలం శరీరానికి సంబంధించిన విజయం మాత్రమే. గాగిన్స్ నిజంగా మానసిక పరంగా ఎలా బలంగా మారాడు? ఈ 5వ అధ్యాయం చివరి అధ్యాయం మనకు 40% రూల్, 40% రూల్ గురించి తెలియజేస్తుంది. మన శరీరం చెబుతున్న దానికంటే మనం 60% ఎక్కువ చేయగలం. మన భయాల్ని అధిగమించి అసాధ్యాన్ని సాధించడానికి మన మెదడును ఎలా హుక్ చేసుకోవచ్చు. ఇదే ఈ అధ్యాయం ఉద్దేశం. ద 40% రూల్. మన శక్తి ఎంత హద్దుకు పనిచేస్తుంది.
మన జీవితంలో ఎప్పుడైనా అలసిపోయాం, ఇక చేయలేమని అనిపించిన సందర్భాలుంటాయి. గాగిన్స్ చెప్పిన 40% నియమం ప్రకారం మీరు ఆగిపోతున్నప్పుడు మీరు మీ సామర్థ్యాన్ని కేవలం 40% మాత్రమే ఉపయోగించుకుంటున్నారా? అంటే మన మెదడు మనల్ని తక్కువ పనికి మాత్రమే చేయించుకోవడానికి సిద్ధమవుతుంది. కానీ మనం అసలు సామర్థ్యం ఇంకా 60% మిగిలే ఉంది. ఈ 40% నియమాన్ని గాగిన్స్ ఎలా కనుగొన్నాడు? బ్యాడ్ వాటర్ 135 రేస్ మానవ పరిమితులకు అతీతమైన పరీక్ష. హీల్‌గా మారిన తర్వాత గాగిన్స్ కొత్త సవాళ్లను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. అందులో ఒకటి బ్యాడ్ వాటర్ 135 రేస్. బ్యాడ్ వాటర్ 135 రేస్ అంటే ఏంటి? ఇది 135 మైళ్ళు అంటే 217 కిలోమీటర్ల దూరం, ప్రపంచంలోని అతి కష్టమైన మారథాన్. ఇది 56°C ఉష్ణోగ్రతలో డెత్ వ్యాలీ కృష్ణ మృత్యు భూమిలో నిర్వహిస్తారు. చాలా మంది రన్నింగ్‌తో కూడిన ప్రొఫెషనల్ అథ్లెట్స్ కూడా దీన్ని పూర్తి చేయలేరు. గాగిన్స్ ఎలా సిద్ధపడ్డాడు? అతను తక్కువ ట్రైనింగ్‌తోనే ఈ రేస్‌లో పాల్గొన్నాడు. మొదట 70 మైళ్ళలోనే అతని కాలులు ఉబ్బిపోయాయి. వాంతులు, తీవ్రత నొప్పితో బాధపడ్డాడు. అక్కడే మిగిలిన వారు రేసును మానేశారు. కానీ గాగిన్స్ ఒక ప్రశ్న తనకు తానే వేసుకున్నాడు. ఇది నా హద్దా? అతనికి తెలుసు ఇది కేవలం 40%. 40% నిబంధనను ఎలా ఉపయోగించాడు? ఒకటి, తన మెదడును హుక్ చేసుకున్నాడు. రెండవది, నాకు నొప్పి ఉంది అనే ఆలోచనను ఇంకా 60% బలంగా ఉన్నానుగా మార్చుకున్నాడు. శరీరం ఓడిపోయినా మనసు మాత్రం ఓడిపోవడానికి లేదు. మూడవది, కడ వరకు పరిగెత్తాడు. చివరికి అతను బ్యాడ్ వాటర్ 135ను విజయవంతంగా పూర్తి చేశాడు. జీవితంలో 40% నియమాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? మీరు అలసిపోయినప్పుడు మీరు ఇంకా 60% సామర్థ్యం మిగిలి ఉన్నట్లు గుర్తించండి. శరీరం ఓడిపోతే ఓడిపోయింది, కానీ మనసు ముందుకు నిలబడాలి. ఇంకాస్త మించి ప్రయత్నించండి. ప్రతిరోజు 1% మెరుగయ్యే ప్రయత్నం చేయండి. ఈ పుస్తకం మనకు నేర్పే పాఠాలు: ఒకటవది, మీ శక్తికి హద్దులుగా మీరు నిర్ణయించుకున్నవి నిజమైనవి కావు. మీరు అంతకంటే ఎక్కువ చేయగలరు. 2, నవ్వే లోకానికి ఎదురు నిలబడాలంటే మానసిక బలం అత్యవసరం. 3, బాధని ఎదుర్కోవాలి. తప్పించుకోవడం అంటే ఓటమిని అంగీకరించడం. 4వది, పెద్ద లక్ష్యాలను చిన్న చిన్న దశలుగా విభజించండి, ముందుకు సాగండి. గాగిన్స్ 40% రూల్ ఉపయోగించి అసాధ్యాన్ని సాధించాడు. మీ జీవితంలో మీరు ఏదైనా 40% స్థాయిలో ఆగిపోయారా? మీరు ఈ పరిమితులను అధిగమించడానికి ఏ మార్గాలను అనుసరించగలరు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మిత్రులారా, కాంట్ హర్ట్ మీ పుస్తకం మనకు నేర్పించే ముఖ్యమైన పాఠాలు: ఒకటవది, అకౌంటబిలిటీ మిర్రర్, నిజాన్ని అంగీకరించు. రెండవది, 4% రూల్, నీ శక్తిని 100% వాడుకో. మూడవది, కాల్ అవుట్ సైడ్ మైండ్, నీ భయాలను జయించు. నాలుగవది, కుకీ జార్, నీ భయాలను గుర్తించు. ఐదవది, టేక్ సోల్స్, ప్రతి ఒక్కరికి సమాధానం నీ పనితీరు ద్వారానే ఇవ్వు. ఈ పుస్తకం చదవండి, జీవితానికి కొత్త దిశలో తీసుకెళ్ళండి. నీకు ఎవ్వరూ అడ్డుగా రాలేరు, నీకు నువ్వే అడ్డుగా ఉంటావు. నీ సొంత మెదడును జయించు, ప్రపంచాన్ని ఓడించగలవు. డేవిడ్ గాగిన్స్. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక బుక్స్ సమ్మరీలో కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టే స్ట్రాంగ్, స్టే హార్డ్, నెవర్ గివ్ అప్.